ఓం నమ శివాయ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఇంకా ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఒత్తిడి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇప్పుడు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక మగవాళ్ళది అది పక్కన పెడితే ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆఫీస్లో ఉన్న పని ఒత్తిడి, మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాల్సిన పనులు. ఇంతకుముందు కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకునే వాళ్ళు, ఇంటిని సర్దిద్దుకొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వటానికి ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే జాబ్ చేసే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి, ప్లస్ సరిపోయే జీతాలు ఇప్పుడు ఆ జీతాలతో మనం రెంట్లు మిగతా అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇంట్లో మనం అన్ని పనులకి పని మనుషులను పెట్టుకోలేము. అన్ని డబ్బులు కూడా సంపాదించే సిచ్యువేషన్స్లో అందరూ ఉండరు. సో ఏమైపోతుందంటే వాళ్ళకి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ పరిగెత్తి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకున్న టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాటిని మనం కంప్లీట్ చేయాలి. అది ప్లస్ ట్రావెలింగ్ చేయాలి, పోవాలి రావాలి, పిల్లలు ఏం చదువుతున్నారు అవి చూసుకోవాలి. ఇవన్నీ మోయలేని భారం అన్నమాట మహిళలపై. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా ఒత్తిడి గురవుతున్నారు. చాలామంది చాలా స్ట్రెస్ఫుల్గా లోనవుతున్నారు. సో దీనివల్ల మనం ఎవరికి చెప్పుకోలేని ఒకలాంటి డిప్రెషన్, లోపల డిప్రెషన్ ఎవరికి కనిపించదు కూడా. ఆ జీవితం మీద ఒకలాంటి ఆసక్తి లేకపోవటం, అది లోపల కుంగుబాటుగా వెళ్ళిపోయి ఒక ఫైనల్ డే మనం చూస్తున్న ఇలాంటి సూసైడ్లో ఇట్లాంటి ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాం సూసైడ్ కేసెస్ అన్నీ. సో ఇవన్నీ కుంగుబాటు, స్ట్రెస్ఫుల్, పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏమవుతుందో, మన ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి ఎవరొకళ్ళ ఫ్రెండ్స్కి కొంతమంది చెప్పుకుంటారు. యాక్చువల్గా పర్సనల్స్ ఎవ్వరికి చెప్పుకోకూడదు, మన పర్సనల్స్ మనతోనే ఉండాలి అని అనుకుంటాం. కానీ అది కొంతవరకే అండి. మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మొత్తం మీ గుండెలోకి తీసుకుంటే అది చాలా మీకు బాధ రెట్టింపు అవుతుంది అన్నమాట. అట్లీస్ట్ మీకు ఉన్న ఫ్రెండ్స్తోనో షేర్ చేసుకోండి. ప్లస్ ఆ షేర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళని కొంచెం ఓదార్పుగా ఒక 2 మాటలు చెప్పండి. ఏం కాదు, సర్దుకుంటుంది, కొన్ని రోజుల్లో అన్ని రోజులు ఒకలా ఉండవు. సో ఏదో ఒక వాళ్ళని కొంచెం ఓవర్కమ్ చేసేటట్లు మనం ప్రోత్సహించాలి. అలా కాకుండా కొంతమంది మహిళలు ఎలా ఉంటారంటే పాపం వాళ్ళు వాళ్ళకి ఏదో వాళ్ళ కర్మ అనుసారం వాళ్ళు కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు. చాలామంది చాలా హై పొజిషన్లో ఉన్న మహిళలు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అది వాళ్ళ కర్మ. వాళ్ళకి బాగా స్టడీస్ బాగుంటుంది, జాబ్ పరంగా బాగుంటుంది, మంచిగా ఎవ్రీథింగ్. కానీ ఒక సిచ్యువేషన్లో వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా కానీ, ఇంకొక రకంగా కానీ, ఇంకో రకంగా కానీ. సో మహిళలు ఏదో ఒక ఎంత ఎదిగి ఉన్న మహిళలైనా సరే ఎక్కడో చోట ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకలాంటి డిప్రెషన్, ఏదో ఒక ప్రాబ్లమ్స్లో వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు.
సో, మన చుట్టూ ఉన్న మహిళలకి మహిళలే సపోర్ట్ చేసుకోవాలి. మన కొలీగ్స్‌లో మహిళలుంటారు. మన చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో ఉన్న మహిళలైనా సరే, ప్రతి ఒక్కళ్ళతో సానుకూలంగా ఉండటానికి మనం ట్రై చేయాలి, ఉండాలి. మనం ఒక మహిళకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది, ఆమెకి ఏదన్నా ఒకటుంది అంటే, ఆమెను వదిలేసి ఇంకా ఇద్దరు, ముగ్గురు కలిసి ఆమె మీద గాసిప్స్ చెప్పుకోవటం అలాంటివి చేయకండి. ఆమెని మీరేం చేయకపోయినా పర్లేదు. పక్కన వాళ్ళని ఇంకా డిప్రెషన్ లోతుల్లోకి దించకుండా ఉండాలి. మీరెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళనేమి అనకపోయినా వాళ్ళకి అర్థమైపోద్ది ఏం చేస్తున్నారు అనేసి. సో, దయచేసి అలా ఉన్న మహిళలకి ఏం చేయకపోయినా పర్లేదు. నార్మల్‌గా ఉన్న సానుకూలంగా ఉండాలి వాళ్ళ పట్ల. ఎందుకంటే అలాంటి మహిళలు చాలామంది ఉంటారు. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి, సమాజంలో వాళ్ళు ఎట్లా ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉంటారు. దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలి? ఇట్లా బయటికొస్తే సమాజం మనల్ని చూసి నవ్వుతదేమో, మనం అందరికీ లోకువ అవుతామేమో అని ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్న మహిళల్ని మనం చూస్తూనే ఉన్నాం. సో, మీ వల్ల పక్కన మహిళలు అలాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఒక వాళ్ళని ఇంకా లోపలికి దించకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా మన మాటలు, మన చర్యలు ఉండేటట్లు మహిళలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటారు చూడండి. అలా ఉండొద్దు. మహిళకి మహిళ సపోర్ట్ ఉండాలి. పోనీ సపోర్ట్ లేకపోయినా ఎంతో కొంత నార్మల్‌గా ఉండటానికి చేయాలి కానీ వాళ్ళని ఇంకా ఆత్మహత్యలకి, చనిపోవటానికి ప్రేరేపించేదిగా అయితే ఉండొద్దు. సో, మీరు ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో, ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మహిళలు లేటెస్ట్‌గా కూడా చూసారు మీరు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని. అదేవిధంగా ఈ సూసైడ్ టెండెన్సీ అనేది ప్రతి ఒక్కరిలో పెరిగిపోతూ ఉంది. ఈవెన్ మగవాళ్ళలో కూడా చూస్తున్నాం మనం. సో, ఎందుకు ఇట్లా మనం సూసైడ్ టెండెన్సీలు ఇలాంటివి చూస్తున్నామంటే, జీవితం మీద ఒకలాంటి ఆసక్తి లేకపోవటం, ఒకలాంటి ఇక ఇంతేగా లైఫ్ అన్న ఒకలాంటి మెంటల్ స్టేజ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా అంత సపోర్ట్ ఉన్నా సరే కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళని మనం ఎట్లా ఆపగలమంటే, మనం బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు కొంచెం గమనిస్తూ ఉండాలి. అది కూడా గమనించినా సరే వాళ్ళు ఇట్లా డెసిషన్ తీసుకుంటారు. అదేదో రోజుల్లో ఆలోచిస్తారు. వాళ్ళకి ఆ థాట్ చాలా రోజుల నుండి ఉంటది. కానీ వాళ్ళు దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఆ వేలో మనుషులు వెళ్ళకుండా మనకి ఒక లైఫ్‌లో మనం చాలా పై స్థాయిలో ఉన్న మహిళలు కూడా ఆత్మహత్యలకి పాల్పడ్డారు. మనం చూస్తూనే ఉన్నాం. చాలా మోటివేషన్ స్పీకర్స్ చాలా మోటివేట్ చేస్తారు. ఇంకా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు. కొన్ని ఏరియాస్‌లో వాళ్ళు చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తారు. స్పీచెస్ ఇస్తారు. లైఫ్‌ని బాగా లీడ్ చేసిన వాళ్ళు ఉంటారు. బాగా హై పొజిషన్‌కి వెళ్ళిపోయి ఇక హైట్స్ ఆఫ్ మౌంటైన్ అంటారు చూసారా? అంత స్థితికి చేరిన వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో, మనం సానుకూలంగా వాళ్ళకి స్పందించాలి కానీ వాళ్ళ పట్ల వివక్షగా వాళ్ళు ప్రతి మనిషికి ఏదో ఒకటి
ఉంటుంది డ్రాబ్యాక్, ఎక్కడో చోట ప్రాబ్లమ్ ఫేస్ చేయటం ఇవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం సాధ్యమైనంత వరకు మన మాటలతో వాళ్ళని దాని నుండి బయటపడేటట్లు చేయగలం. సానుకూలంగా మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ రావు. నీకు కూడా ఒక మంచి వస్తుంది టైము. బట్ ఒక బ్యాడ్ టైం మనం చూసినప్పుడు డెఫినెట్గా అది ఒక గుడ్ టైంలోకి తీసుకెళ్తుంది. అది మనం వాళ్ళకి చెప్పగలగాలి. వాళ్ళు ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. మన పక్కన వాళ్ళు ఎవరైనా మనతో ప్రాబ్లమ్స్ పంచుకుంటున్నారు అంటే వాళ్ళకి మనకి చాలా నమ్మకం ఉంటేనే పంచుకుంటారు. మనం బాగా కనెక్ట్ అయితేనే మన ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. జనరల్గా మనం ప్రతి వాళ్ళకి చెప్పం కదండి. మనకేదో ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి, కొంచెం క్లోజ్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్తాం. సో అలాంటి వాళ్ళని కొంచెం మన సానుకూలంగా ఉండి వాళ్ళని డ్రైవ్ చేయగలిగితే వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోరు. ఇవాళ రేపు అలాంటివి చాలా చూస్తున్నాం. లేటెస్ట్గా ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇష్యూ కూడా చూసాం. నిన్న మిడ్ నైట్ ఆ ఇష్యూ జరిగింది. సో అది ఎంతో బాధాకరమైన విషయం. అసలు అది తలుచుకున్న చాలా బాధగా ఉంది. ఆమెకి ఒక 9th క్లాస్ చదివే పాప, తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. సో అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇక జీవితంలో మనకి ఇంకా అయిపోయింది, హోప్ అయిపోయింది. ఇక మన గురించి సమాజం ఇలా రేపొద్దున్న అవుతుంది, ఇట్లా మన మీద ఇట్లా అనుకుంటారు అన్న ఎన్నో ఆలోచనలతో వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు. ఒక ఫైనల్ డే ఇట్లాంటి డెసిషన్కి వెళ్ళిపోతారు. సో మన పని ప్రదేశాల్లో ఒత్తిడికి లోనయ్యే మహిళలకి కౌన్సిలింగ్ దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి రిపోర్టింగ్ చేసేవాళ్ళు, ఎంతో కొంత వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమన్నా తెలిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత సానుకూలంగా మనం వాళ్ళని మామూలుగా తీసుకొచ్చే మాటలే చెప్పాలి. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఊరట ఉంటుంది. లేకపోతే వాళ్ళు చాలా ఇంకా లోపలికి వెళ్ళిపోతారనమాట. లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను పని ప్రదేశంలో ఒత్తిడి, నాకు అక్కడ స్ట్రెస్ ఉంది, ఇంటికి అంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ నేను ఇంటికి వస్తాను, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా నా లైఫ్ అంతా ఇంతేనా, ఇంకా ఎటువైపు నాకు హోప్ దొరకట్లేదు అని చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. అంటే పోనీ వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాదు. వాళ్ళకి ఏమన్నా పేరెంట్స్ లేరా? ఉన్నారు. సపోర్ట్ చేసే ఫ్యామిలీ లేదా? ఉన్నారు. బట్ అయినా సరే ఎందుకు అంటే అలాంటి చెప్పలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మహత్య అనేది చాలా మహాపాపం. అంతకన్నా ఘోరమైన పాపం లేదనేసి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎందుకు చెప్తున్నారు ఆత్మహత్య మహాపాపం అని? అది చాలా పెద్ద పాపం అండి. మనకిచ్చిన లైఫ్ టైం మనం పిల్లలకు కూడా నేర్పుతూ ఉండాలి. ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకుండా మనం ఏదో ఈ లోకంలో నుంచి పారిపోవటానికి, ఈ టైంని ముగించడానికి, టెంపరీగా మనం ఎస్కేప్ అవ్వటానికి ఆత్మహత్య చేసుకుంటే మనం ఇక్కడ ఈ దాంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మన టైం అయిపోయేంత వరకు. అది ఇంకా బాధాకరం అంట ఆ పరిస్థితి. సో అది ఇంకా మనకి లేనిపోని కర్మల్ని మనకి కలిపి ఇంకా అనుభవించాల్సి వస్తుంది నెక్స్ట్ ఫర్దర్ ఉన్న జన్మల్లో. సో మనం ఎంత ఈ డిప్రెషన్ని కంట్రోల్ చేయడానికి చాలామంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మెయిన్లీ ఒత్తిడి, మానసిక సమస్యలు,
స్ట్రెస్ ఆడవాళ్ళకి మరీ ఇప్పుడు ప్రతి చోట పని భారం, ప్రతి చోట అలసటలు, వాళ్ళు ఎక్కువ అలసటకి లోనైపోతున్నారు. సో దీని అంతటికి ఒక రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, కొంత సానుకూలమైన వాతావరణం కల్పించడం కానీ, దాని ద్వారా కొంతవరకు మనం వీటిని తగ్గించడానికి ప్రయత్నించాలి. మనం ఎంతో చూస్తున్నాం అసలు ఇప్పుడు చూస్తుంటే అబ్బాయిలని లేదు, అమ్మాయిలని లేదు. చాలా సూసైడ్ కేసెస్ చాలా. పోనీ వాళ్ళు ఏమైనా చదువుకోలేదా అంటే అట్లా కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లా స్థితికి వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా ఇలాంటి ఆత్మహత్యలు ఎంతవరకు మనం వీటిని మన చేతిలో ఉన్నంత వరకు కంట్రోల్ చేయగలిగినంత వరకు చేస్తే మంచిగా ఉంటుంది. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొంచెం సానుకూలంగా మనం వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళని డిప్రెషన్ నుండి బయటికి తీసుకోవటానికి ప్రయత్నించాలి. ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ప్లస్ ఇది సామాజిక బాధ్యతగా కూడా మనం తీసుకోవాల్సిన సమయం అన్నమాట. బికాస్ ఈరోజు మనతో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా రేపు లేరు అంటే చాలా బాధాకరమైన విషయం. మనకు కూడా చాలా కొన్ని రోజులు మన మైండ్లో అది ప్రెసెన్స్ అనేది ఉండిపోతుంది. సో జాగ్రత్తగా దీన్ని ఎట్లా కొన్ని ఆఫీసెస్లో అయితే మనకు కౌన్సిలింగ్ ఇవన్నీ, కొన్ని సెషన్స్ అని కొంత తీసుకుంటారు. ఎంత తీసుకున్నా సరే మనం డైలీ ఎక్కడో చోట ఇలాంటివి వింటూనే ఉంటాం. సో మనం ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా అది అనుకోవాలి. ఎవరైనా మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరన్నా మనతో కొంచెం మాట్లాడుతున్న వాళ్ళు ఏదన్నా డిప్రెషన్కి ఉన్నట్లు అనిపించిన, వాళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లు, లేదా బాగా జీవితం మీద ఆసక్తి తగ్గిపోయినట్లు అనిపించినట్లున్నా సరే వాళ్ళని కొంచెం హ్యాండ్ హోల్డ్ చేయండి. చేసి వాళ్ళని కొన్ని రోజులు గైడ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు బయటికి రావటానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కొంతవరకు సానుకూలంగా ఉంటుంది మన వాతావరణంలో కూడా. బికాస్ డైలీ మనం టీవీ పెట్టగానే ఇలాంటి వార్తలు, పోనీ ఎవరో తెలియని వాళ్ళ అంటే కాదు, చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళని చూస్తాం కొన్నిసార్లు బాగా డైలీ మనకి టీవీలో కనిపించే వాళ్ళు ఉంటారు ఆ లిస్ట్లో. కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తుంటాయి. సో ఇవన్నీ ఒకలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నమాట సమాజం మీద కూడా, మన మీద కూడా. మనం టీవీ పెట్టగానే యాక్చువల్గా నేను జనరల్గా కొంచెం ఎర్లీగా లేస్తాను. 4 o'clock ఆ టైంకి వాటర్ తాగుతామని లేచి ఫోన్ ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి మొత్తం టీవీ మొత్తం న్యూస్ ఆ అమ్మాయిదే ఉంది. అది చాలా డిస్టర్బెన్స్గా, అంటే ఆ న్యూస్ అనేది చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది అలాంటి న్యూస్లో. సో చాలా మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి అలాంటివి. వాళ్ళ పేరెంట్స్ ప్లస్ చిన్న పాప ఉంది, ఇలాంటి వాటిని మనం గమనిస్తూ ఉండాలి. మన పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఇలా ఉన్నారా. కొంతమంది పని ప్రదేశాల్లో కేర్ఫుల్గా కొంచెం గైడ్ చేసే వాళ్ళు ఉంటారండి. డెఫినెట్గా మనం ఎవరి కింద అయితే పనిచేస్తున్నామో కొంతమంది పాపం వాళ్ళు రియల్లీ గ్రేట్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు మంచిగా కొంచెం ఏదో వాళ్ళకి ఒకలాంటి పాజిటివిటీని నింపుతారు. సో అలానే మనం సానుకూలంగా మిగతా ఎవరైతే ఇట్లాంటివి చూసారో, అబ్జర్వ్ చేశారో, బికాస్ ఒకళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అన్ని విషయాల్లో, కానీ అందరూ హ్యాపీగా ఉండాలని లేదు. కొంతమంది చాలా
డీప్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఆఫీస్‌కి వెళ్తారు, వర్క్ చేస్తుంటారు. ఆ! ఏదో ప్రాబ్లమ్‌తో సతమతం అవుతుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా వాళ్ళకేదో 4 మంచి మాటలు, వాళ్ళకి కూడా జీవితం మీద ఒక హోప్ అట్లా అనాసక్తంగా కనిపించే వాళ్ళకి ఒక హోప్ కల్పించేలా మాట్లాడి కొంచెం సానుకూలంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద ఇంకా గాసిప్స్ చేసి జనాలు జనరల్లీ ఎందుకు షేర్ చేసుకోరంటే, అయ్యో మన పర్సనల్స్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రేపొద్దున మనల్ని ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేస్తారేమో అని. సో అలా కాకుండా మీకు తెలిసిన విషయాలు మీరు వాటిని మీ దగ్గరే ఉంచుకొని అన్నెసరీగా పక్కన వాళ్ళకి ఊరంతా స్ప్రెడ్ చేయకుండా మీకు ఎంతో నమ్మకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని అదే విధంగా మీతో ఉంచుకొని వాళ్ళకు ఒకలా మంచి గైడెన్స్ ఇచ్చారనుకోండి, మీరేం వాళ్ళకి లక్షలు డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఒక 4 మంచి మాటలు చెప్పండి. అది మీరు కలిసినప్పుడు అదే మీరు డైలీ ఆఫీస్లో కలుస్తున్నారు, ఒక కొంచెంసేపు కూర్చొని కాఫీ తాగుతారు, కొంచెం క్లోజ్ అయితేనే ఇట్లాంటివన్నీ చెప్తారు పక్కన వాళ్ళకి. సో అది చెప్పినప్పుడు కొంచెం అవి అవి మీతోనే ఉంచుకోండి. అవి గాసిప్కి వెళ్ళకుండా కొంచెం వాళ్ళకి షేర్ చేసుకునే రకంగా చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అంత ప్రభావానికి లోనవ్వరు. ప్లస్ ప్రతి మహిళ ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే మహిళల మీద చిన్న చూపుగా వాళ్ళని ఇంకా ప్రాబ్లమ్స్లో ఇంకా డీప్గా వెళ్ళకుండా వాళ్ళ పాటికి వాళ్ళ లైఫ్ వాళ్ళని వదిలేసేయాలి. మనం నీకు చేతనైతే ఏదో ఒక హెల్ప్ చేయి, అంతేకాని నువ్వు భూతద్దంలో పెట్టి వాళ్ళని ఇంకా పాపం బాధ పెట్టేలా మాట్లాడుతూ బాధ పెట్టేలా ఖాళీగా ఇంట్లో ఖాళీగా ఇంటి పక్కల అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, అలా చెప్పుకొని ఒకళ్ళ మీద ఎక్కువ గాసిప్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంకా విసుగు చెందేలా అట్లాంటివి ఎప్పుడు చేయకూడదండి మనం. అదేదో మీకు టైంపాస్ లాగా ఒక ఖాళీ టైంలో కూర్చొని నలుగురు అటో ఇంటి పక్కన వాళ్ళతో ఒకళ్ళ గురించి గాసిపింగ్ చేసుకుంటూ, లేదా ఇంకొకళ్ళ గురించి ఒకళ్ళు లేనప్పుడు ఇంకొకళ్ళ గురించి చాలామంది ఉన్నారు ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు. అట్లా అలా 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 చేస్తున్నారు ఒక మహిళ గురించి అంటే, అలాంటి ఉన్న గ్రూప్లోంచి మీరు పక్కకి రండి. ఎందుకంటే మీరు లేనప్పుడు కూడా వాళ్ళు మీ గురించి ఇట్లనే మాట్లాడతారు. సో అందుకని గాసిపింగ్ చేయటం, ఊరికే చాడీలు లాంటివి చెప్పటం ఇట్లాంటివి మానేసుకొని ఏదో మన వల్ల ఏదన్నా పక్కన వాళ్ళ గురించి చెప్పుకుంటే మనకేమొస్తుందండి? టైంపాస్ అంతగా మీకు టైంపాస్ ఉంటే ఇంకా టైంపాస్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆడవాళ్ళకి, మనకి ఇంట్లోనే చాలా ఉంటాయి. సో వేరే మహిళల్ని ఇంకా ఎక్కువ కుంగుబాటుకి లోనవ్వకుండా మన చర్యలు అనేవి ఉండాలి. సో మన వల్ల వాళ్ళకి ఎవ్వరికి ఏం హాని చేయొద్దు. మన వల్ల అసలు పక్కన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఉన్నామంటే అదే మనకి 100 రెట్లు మనం చేసినట్లు నేచర్కి, ఉమెన్కి. సో ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ఈ కుంగుబాటుకి లోనైన మహిళలు ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి తీసుకోకుండా జాగ్రత్త పడండి. మేబీ అది కొన్నిటిని అస్సలు ఆపలేం మనం, బట్ అట్లీస్ట్ కొన్నిటిని మన చేతులు ఎవరన్నా చూసినప్పుడు బాగా ఎక్కువ పాపం ప్రెషర్కి లోనైన వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళకి విసుగు చెంది ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు. సో జాగ్రత్తగా మన చుట్టుపక్కల ఎవరైనా ఇట్లా ఉన్నారా, మనతో ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని వాళ్ళకి ఎంతో కొంత సానుకూలంగా మాట్లాడటం ఇలా చేయండి. సో దానివల్ల మీకు మనం ఎంతో కొంత ఒకళ్ళకి ఉపయోగపడ్డామన్న మీకు కూడా ఉంటుంది తృప్తి.
అంతేగాని ఆ చాడీలు తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇంకా డిప్రెషన్లోకి లోన్ చేసేటట్లు చేయకండి. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఫేస్ చేస్తున్నాము, ఇలాంటి స్ట్రెస్ఫుల్గా వాళ్ళు డే టు డే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు చాలా ఫేస్ చేస్తుంటారు. సో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వాళ్ళకి అవ్వకుండా మన పాటికి మనం కుదిరితే ఎంతో కొంత హెల్ప్ చేయటం, లేదా నోరు మూసుకొని ఉండటం, అది చాలా ఉత్తమం. అంతేగాని పక్కన మనకి ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా అనేసి పక్కన వాళ్ళ మీద ఊరికే చాడీలు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ చాలా చెడ్డ అలవాట్లు. అది ఈ చాడీలు చెప్పే వాళ్ళ వినేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. దయచేసి వీళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇట్లా చాడీలు చెప్పుకోవటం, గాసిపింగ్ చెప్పుకోవటం, 24 గంటలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్న ఆరాలు తీసుకోవటం, ఇవన్నీ అనవసరం అండి. నీ లైఫ్ను చూసుకో. పక్కన వాళ్ళ లైఫ్కి ఏదన్నా కుదిరితే ఒక మంచి మాట చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలంటే చెయ్యి. అంతేగాని వాళ్ళ జీవితంలోకి నువ్వు తొంగి చూసి వాళ్ళని ఇంకా డిప్రెషన్కి ఎక్కువ లోన్ చేసి వాళ్ళు చచ్చిపోయేదాకా తీసుకెళ్ళొద్దు ఎవ్వరు కూడా. ఇదే అండి ఈరోజు వీడియో. సో కుదిరితే కొంచెం సాయం చేద్దాం, మంచి మాటలు చెప్దాం పక్కన వాళ్ళకి, లేదా వాళ్ళ డిప్రెషన్ నుండి బయటకు తెచ్చేటట్లు చేద్దాం. ఆడవాళ్ళనే కాదు, మనకి తెలిసిన స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కోసారి ఎవరొకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. సో గమనించండి, వాళ్ళలో అలాంటి ఏమన్నా కనిపిస్తే వాళ్ళకి కొంచెం కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వండి, లేదా కౌన్సిలింగ్కి చూపండి. ఎందుకంటే చాలా సఖీ సెంటర్స్ ఇవన్నీ కౌన్సిలింగ్ చేస్తారు ఫోన్ కాల్లో. సో అలా హెల్ప్ చేయండి. ఆ హెల్ప్, మీరు చేసిన హెల్ప్ వాళ్ళ లైఫ్లో చాలా ఒక లైఫ్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం ఒకసారి పెట్టుంచాలి, ఒక దృష్టి పెట్టుంచాలి. ఎవరైనా ఉన్నారా, ఇట్లా ఎవరికైనా జరుగుతుందా. ఆ అమ్మాయి పాపం మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా వాళ్ళ అమ్మ స్కూల్కి పంపిందట, ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇట్లా అయిపోయింది. అంటే ఎంత క్విక్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారంటే అంత క్విక్గా, అంటే అంత విసుగు చెందుతున్నారు ఇవాళ రేపు, అలా ఉంది అన్నమాట. సో గమనిస్తుండండి, చేతనైన సాయం చేయండి మహిళలకి కానీ ఎవరికన్నా ఇట్లాంటి చూస్తే. మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోద్ది మనతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎట్లున్నాయి, వాళ్ళు ఏమైనా కుంగుబాటుకి లోనవుతున్నారా. మీరు చేయగలిగింది ఏమన్నా ఉందంటే వాళ్ళకి సానుకూలంగా వాళ్ళని పైకి తీసుకురావటానికి ట్రై చేయటం, 4 మంచి మాటలు చెప్పటం. కష్టాలు ఎప్పటికీ కలకాలం ఉండవు అన్న విషయాన్ని వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. దెర్ ఆర్ బ్యాడ్ టైమ్స్, దెర్ ఆర్ గుడ్ టైమ్స్. బ్యాడ్ టైమ్స్ వెళ్ళిపోయి గుడ్ టైమ్స్ వస్తాయి. ఆ సొసైటీ కోసం చావాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు బతుకు, నీ పిల్లల కోసం బతుకు. చస్తే ఏమొస్తుందండి, ఏమీ రాదు. చస్తే రేపటికి 2 అంటారు, అంతే, మర్చిపోతారు. అట్లనే ఉంది ఇవాళ రేపు. సో సాధ్యమైనంత వరకు అసలు ఆ దిక్కున డైరెక్షన్ లేకుండా బ్రతికి చూపించాలి. కష్టాల్లోంచి బయటకు వచ్చి మీరు ఒక కేస్ స్టడీగా ఉండాలి తప్పించి ఇట్లాంటి డెసిషన్ తీసుకోవద్దు. ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్కడన్నా వాళ్ళు స్టక్ అయిపోతే కొంతమంది బెట్టింగ్ యాప్స్, చాలామంది మగపిల్లలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవి చాలా డేంజరస్గా ఫోన్కి ఆటోమేటికలీ వస్తున్నాయండి, నాకు కూడా చాలా వస్తున్నాయి. యూ గెట్ ఏ లోన్ అమౌంట్ బై క్లికింగ్ దిస్ అని పెడతారు. అది క్లిక్ చేయగానే మరి ఏం ప్రాసెస్ చేస్తారో ఏమో నాకు కూడా తెలియదు. కొంచెంసేపటికే ఆ లోన్ అయిపోయి డబ్బులు ఇస్తారేమో, ఆ తర్వాత ఒక్క ఇన్స్టాల్మెంట్ తగ్గినా సరే, ఎందుకంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి యాప్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటా. సో వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ అబ్బాయిల కేసెస్లో చనిపోయిన వాళ్ళ సినారియో గురించి చెప్తున్నాను. సో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక
దీంట్లోంచి ఎట్లా బయటికి రావాలో తెలియక ఇది పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారా అది భయపడి ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్కి చెప్పండి, షేర్ చేసుకోండి, వాళ్ళు ఒక మంచి డైరెక్షన్ ఇస్తారు మీకు. చనిపోవటం అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కున్న వాళ్ళు డెఫినెట్గా పోలీసులు హెల్ప్ తీసుకోవాలి. పోతే పోయిన కాంటాక్ట్స్ వాళ్ళని పోలీసులు పట్టుకుంటారండి ట్రాక్ చేసి. మన ఫొటోస్ వెళ్ళిపోతాయి వాళ్ళకి. మొత్తం ఎలో యువర్ వీడియోస్, ఎలో కాంటాక్ట్స్, ఎలో యువర్ పిక్చర్ లైబ్రరీస్, ఎవ్రీథింగ్ వాళ్ళకి కాంటాక్ట్స్కి వెళ్ళిపోతాయి మనం ఆ యాప్లోకి వెళ్ళిపోతే. సో నో ప్రాబ్లం, వెళ్ళిపోయినా పర్లేదు. మీ ఫొటోస్ ఏదన్నా మార్ఫింగ్ చేసి షేర్ చేస్తారు కాంటాక్ట్స్కి, లేదా మీ గురించి బ్యాడ్గా కాంటాక్ట్స్కి చెప్తారు అన్న బ్లాక్మెయిలింగ్ చేస్తారు వాళ్ళు. సో వాటన్నిటిని మీరు పట్టించుకోకండి. మీరు మీ విషయాన్ని చేసిన ఎట్లాగో జరిగిపోయింది. ఈ విషయం పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ హెల్ప్ తీసుకొని దాని ద్వారా మనం ఉన్న సిస్టంలో ఎవరైతే దీని గురించి చర్యలు తీసుకోగలరో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. దానివల్ల ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది. అంతేగాని దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోకండి, ఇలా ఒత్తిడికి లోన్ అవ్వకండి. అదే ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజుకి ఇదే, బాయ్.